అలాగే కోటి నమస్కారాలు, కోటి సార్లు నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందంట. కాబట్టి మీకు ఎక్కడైనా దొరికితే అవైలబిలిటీలో ఉంటే ఈ శివలింగం పువ్వుని ఖచ్చితంగా మీరు శివయ్యకు అనేది అర్పించండి. చాలా మంచిది, మనకి ఎటువంటి కోరికలన్నా కూడా నెరవేరుతాయి. ఈ పువ్వు చాలా అందంగా కూడా ఉంటుంది. పింక్ కలర్లో పెటల్స్, అలాగే శివలింగ ఆకారంలో, నాగుపాము ఆకారంలో పైన పడగ విప్పినట్టు, లోపల శివలింగం చిన్న బుడిపిలాగా ఉంది చూసారా, దాన్ని శివలింగం అంటారు. సో దీనిని మనము పూజకు ఉపయోగించవచ్చు. ఒక్క పువ్వు అంటే కోటి పువ్వులు సమర్పించినంత పుణ్యం అండి ఈ ఒక్క పువ్వును సమర్పిస్తే. చాలా మంచిది. కాకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఒకవేళ ఇంట్లో ఉందండి ఏం చేయాలి అంటే, ఇది కింద పడినప్పుడు మాత్రమే మనము, ఇంకొక విషయము, కింద పడినప్పుడు మాత్రమే మనము పువ్వుని స్వామివారికి అర్పించాలి. మనం ప్రత్యేకంగా కోయడము అలాంటివి చేయకూడదు. కొందరు కోసి కూడా ఇస్తారు, బట్ మన కింద పడతాయి కదా, అప్పుడే తీసుకెళ్ళి మనం ఇస్తే, గుడిలో కానీ మన పూజకు కానీ ఉపయోగిస్తే చాలా మంచిదండి. వీటివి